హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు కొబ్బరి బెల్లం లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావలసినవి ముందుగా పచ్చి కొబ్బరి, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, 10 బాదం పప్పు, ఒక 10 జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడైతే పచ్చి కొబ్బరిని నేను చూపిస్తున్న విధంగా తురుముకోవాలి, లేదా పొట్టు తీసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కానీ ఇలా తురుముకోవడం వలన లడ్డు ముద్ద మంచిగా వస్తుంది. ఇలా తురుముకున్నాను నేనైతే. కొంచెం మిగిలిపోయింది చివర్లో. దీన్ని అయితే మిక్సీలో వేసి మిక్సీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను. నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల కొబ్బరి తురుము అయితే అయ్యింది. 2 కప్పులకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై అయ్యాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి తురుమును వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము దూరగా ఫ్రై అయ్యింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పునైతే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కప్పు బెల్లం వేసుకొని ఒక 2 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండలన్నీ కరిగిపోయే వరకు కలుపుతూ ఆనకానికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, తీగపాకం వచ్చింది. ఇప్పుడు కొబ్బరి తురుమును వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం చల్లారాగా, మరి చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా పెట్టచ్చు. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జేసీసీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.